అదేంటి బావా, చిన్నపిల్లడి కంట్లో కుంకుడికాయ రసం పడినట్టు అలా ఏడుస్తావే? అంత అవమానం జరిగాక ఏడవకుండా ఎలా ఉండమంటావు బావా? నన్ను కొట్టిన వాళ్ళల్లో ఏ ఒక్కడు పెద్ద మనిషి లేడు. అంత మగాడవా అని ఎర్రగొట్టించారు బావా. అసలు ఎందుకు కొట్టారంట? సమరసింహారెడ్డి సినిమా చూసావా అన్నారు. లేదు. అన్నమయ్య చూశాను అన్నాను. నరసింహానాయుడు సినిమా చూసావా అన్నారు. లేదు. శంకరాభరణం సినిమా చూశాను అన్నాను. అంటే అన్నమయ్య శంకరాభరణం చూసేందుకు నన్ను కొడతారా బావా? జనరేషన్ మారిపోయింది బావా. యాక్షన్ సినిమాలు చూసి పిల్లలు చెడిపోతున్నారు బావా. అందులో బుల్డోజర్ లాగా ఒక ఉన్నాడు బావా. వాడు నా చేతికి చిక్కలా ఇలా మడత పెట్టి ఇలా పెడతారు. ఏంటి బావా అది? చెరుకు రసం బండి. చెరుకు రసం బండి అందులో పెట్టి తిప్పేస్తాను నా గురించి గాడికి. బావా ఆడే బావా నన్ను కొట్టింది. ఆ నోట్లో ఆర్తికర్పూరం పెట్టి వెలిగించేస్తాను. తొందరొద్దు భరత్సింహారెడ్డి, మాకంటే ముందే వచ్చేసావేంటి? అలా చూడు, వాళ్ళ నాన్నగారు పోలీసులా ఉన్నారు. నీ నోట్లో కనిపెట్టి పేల్చేస్తారు. కొబ్బరికాయ కొడదామన్నా. కొబ్బరికాయ కొడదామనే? నువ్వు కొబ్బరికాయ కొట్టవేంట్రా? నువ్వు పట్టుకుంటేనే పగిలిపోతుంది. మహేష్ బాబు బావా, సురేఖ వచ్చే రామరి. రండి రండి, సకుటుంబ సపరివార సమేతంగా మీరు మా గుడికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పండి, ఏం చేయమంటారు? అర్చన, అభిషేకమా, అష్టోత్తరమా, సహస్రనామాలా? చూసావా, పోలీస్ మర్యాద అంటే అది. ఏటయ్యా, ఇవాళ ఎక్కువ మంది భక్తులు రాలేదేంటి? ఇవాళ మెగాస్టార్ గారి చిత్రం రిలీజ్ కదా. ఓ, దేవుడికి కూడా ఉంటుంది ఎఫెక్ట్. దయచేయండి పూజకాని. పంతులు గారు, ఓం శివాయ నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామనాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్దినే నమః, ఓం నేను లోహితాయ నమః. కర్పూర నీరాంజనం సమర్పయామి. అన్నీ మీకే. ఇన్నెందుకు పంతులు గారు? కొన్ని చిప్పులతో కొబ్బరి లౌజులు చేసుకుని మిగతా చిప్పులతో కొబ్బరి పచ్చడి చేసుకోండి, బాగుంటుంది. హారతి తీసుకోండి అమ్మా. తీసుకోండి అమ్మా. పంతులు గారు అయ్యా ఇక్కడ హారతి తీసుకో. చేయబట్టండి అమ్మా. మీరు కూడా ఇక్కడ భక్తి ఎక్కువయ్యి దీర్ఘాయుష్మాన్ బాబు. అమ్మా దీర్ఘాయుష్మాన్ బాబు. ఇక్కడ పెట్టండి. క్షమించు బాబు, నిన్ను మర్చిపోతాను. ఏంటి బాబు, శివుడు కనిపించాడా? శివుడి మెళ్ళ పాము కనిపించుంటది. అదేంటి పంతులు గారు, బాబుకి అంతసేపు సెటార్ పెట్టారు? పెట్టడం కదండి, రావడం లేదు. బాబు భరత్సింహారెడ్డి. అయ్యా సటారి. ఉండవయ్యా స్వామి, వాడు తలకాయ ఇరుక్కుపోయి వాడు ఎడుతుంటే నువ్వు చెట్టారంటావేంటి? చటార్ తీయడం కోసం ఎంత పెద్ద బలం ఉపయోగిస్తారా? అమాయకుడా, ఉపాయం ఉండాలి. దేవుడి పేరేంటి? మల్లికార్జున స్వామి. అబ్బో, కొంచెం సాయపట్టుండే, సాయపట్టు. పాటు పిల్లడు తలకాయ వచ్చేలా ఉంది. అమ్మో, ఇదిగో పంతులు, ఇది రాదు గానీ మా కానిస్టేబుల్ చేత కోయించి సటారికి వస్తారా? పేక్ కోస్తా, పేక్ కోస్తానయ్యా. తీసుకెళ్ళండి. పదరా, కుంభాలు తింటావు. చాలు ఊరుకోండి. ఏడవకున్నా అన్న, పేకెందుకు వస్తాను అన్న, సెటారేకి వస్తానులే. ఎక్కడికి? మన సటారి బావా. ఉన్నాయి బావా, నేనే కావాలని వదిలేశాను. ఆ షటారి ఆ నెత్తి మీద ఉంటే రోజు ఇంటికి వెళ్ళి రావచ్చు. షటారి నాకు, ఆ పక్కన ప్లాంతర పడి నీకు. అదేంటి బావా, చిన్నపిల్లడి కంట్లో కుంకుడికాయ రసం పడినట్టు అలా ఏడుస్తావే? అంత అవమానం జరిగాక ఏడవకుండా ఎలా ఉండమంటావు బావా? నన్ను కొట్టిన వాళ్ళల్లో ఏ ఒక్కడు పెద్ద మనిషి లేడు. అంత మగాడవా అని ఎర్రగొట్టించారు బావా. అసలు ఎందుకు కొట్టారంట? సమరసింహారెడ్డి సినిమా చూసావా అన్నారు. లేదు. అన్నమయ్య చూశాను అన్నాను. నరసింహానాయుడు సినిమా చూసావా అన్నారు. లేదు. శంకరాభరణం సినిమా చూశాను అన్నాను. అంటే